మా తమ్ముడు సైలెంట్ కారెక్కి తొందరపోని అన్నాడు. దోచు అంటున్నాడు అక్కడి నుంచి ఆడు. మర్చిపోయా. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా సార్. కానీ నిజంగా చెప్తున్నా, కానీ మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దాని సొల్యూషన్ కోసం వెతికినప్పుడు కల్లా కొంచెం ఈజీగానే అది సాల్వ్ అవుతుంది. బయట ఇంకెక్కడైనా వెళ్తే దానికి ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటారు చార్జ్. నిజంగా చెప్పాలంటే ఫైనల్గా కొంచెం హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాం చాలా రోజుల తర్వాత. రీజన్ ఎందుకంటారా? చూపిస్తాను. కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్గా రీచర్. చాలు. పాప మీ నిమ్మకాయ గాడిని దాని నుంచి కష్టపడుతున్నాడు. ఏదో భయ్య ఆపకపోతాడా లారీ అతను ఎక్కుదామా అని. కార్ అయితే ఇచ్చేసాం, కానీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికి బస్సులు ఆటోలు ఏం లేవు. లారీ ఆపడానికి చూస్తున్నాడు భయ్య. కాలేజ్ దగ్గర నుంచి ఎలాగోలా ఇక్కడికి వచ్చేసాం, అంటే కారు ఇవ్వడానికి వచ్చేసాం అన్నమాట. అయితే ఎన్ని కిలోమీటర్లు వచ్చామరా? ఒక 6-8 కిలోమీటర్లు వచ్చి ఉంటామా అంటే కాదు, 30 కిలోమీటర్లు అన్నాడు. అవును అమ్మ, ఏంట్రా కాదు తోలింది. నేను నాకు ఎన్ని కిలోమీటర్లు వచ్చా నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అసలు. సర్లే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అనిపిస్తుంది, కారు అన్నప్పటి నుంచి ఓకే తీ అంటారా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు అన్నారు. ఏది ఇంకా నేను ఇప్పుడే తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు, దీంతోనే సరిపోయా. అయినా తీయాల్సిన లారీ ఆగాలి ఇంకోసారి. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఇంకా ఈ ఫెస్ట్ చాలామంది అయితే అప్సెట్లో ఉంటారు, చాలామంది హ్యాపీనెస్లో ఉంటారు. అది కూడా రీజన్ చెప్తా లాస్ట్లో. ఫస్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు, ఇదేంటో ఈ గేమ్ ఏంటో అర్థం కాలేదు. కుసేపు ఆగి అంటే ఇప్పుడు కూడా నాకు క్లియర్గా అర్థం అవ్వలేదు ఇదేం గేమ్. వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే ఇది లోన ఎక్కడ కూడా ఆగకుండా స్లోగా అలా ఒక రౌండ్ తిరిగి వస్తే వాళ్ళు ఇచ్చిన మనీని డబుల్ ఇచ్చేసిస్తారంట. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మా మనీ రిటర్న్ చేసుకుంటారంట. బాగా ఉంది ఆ గేమ్. అది అంత హ్యాపీగా అంత ఉల్లాసంగా ఉన్నారు కదా అందరు. ఇప్పుడే ఉందిలే అబ్బా, ఇప్పుడు బాగానే ఉంటారు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వెన్ వీఆర్ ఆల్ సే టు బై టు దిస్ కాలేజ్, అప్పుడు మీకు అర్థమైద్ది మనం ఏం మిస్ అవుతామా, ఫ్యూచర్నా, ఫ్రెండ్స్నా, ఎడ్యుకేషనా. ఫైనల్గా అయితే నేను ఆదిత్యలో ఉన్నామమ్మ. ప్రజెంట్ ఇది ఆదిత్యలో కాలేజ్ మెయిన్ గ్రౌండ్. ఇది ఎందుకు తిరుగుతున్నాం కూడా మాకే తెలీదు. ఈ ప్లేస్లో అయితే కరెక్ట్గా గంట ఆగాం. ఎందుకు ఆగాం కూడా మాకే తెలీదు. ఇట్లాంటిది ఏదో జరిగిద్దని అన్నిసార్లు అడిగా, ఎక్కడ పోతున్నాం అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎటో ఒకటి వెళ్ళడానికి. యూనివర్సిటీ కలర్స్. ఎవరైతే 4 years 5 years దాకా కాలేజ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే చాలా ఎమోషనల్ ఫెస్ట్ అనమాట ఇది. ఆదిత్య యూనివర్సిటీలో ఫెస్ట్ అయిపోయింది. కలర్స్ ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఈ ఫెస్ట్ కంప్లీట్ అయిపోయింది గ్రాండ్ సక్సెస్ఫుల్లీగా. సో ఇక్కడ నుంచి ఎవరు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ నేను 2 days లేట్ వచ్చా కాబట్టి 3rd day ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అందరం. సో మా తమ్ముడు ఏం చేశాడంటే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు. వాడేమో కొంచెం బిజీగా ఉన్నాడు వేరే షూట్స్లో. వీళ్ళతో కలిసి టైం పాస్ ఎంజాయ్ చేశాను నేను కూడా.
ఏదో తేడాగా ఉందేంటి? ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే గర్ల్స్కి బాయ్స్కి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఏమో గర్ల్స్, ఇటు సైడ్ ఏమో బాయ్స్. నాతో పాటు జోషి, యోగి, ఇంకా అభి ముగ్గురు ఉన్నారు. సో ఏమైందంటే వాళ్ళేమో లాస్ట్లో హ్యాండ్ ఇచ్చి మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు ఇక్కడే ఒక్కడే ఉండి వచ్చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు 2 hours కనిపించలేదు అసలు. ఒక్కడనే గాలి తిరుగులటు ఇటు తిరిగి బోరు కొట్టి సర్లే బయటకు వచ్చేసి ఇంకా హాయిగా వైప్ చేస్తూ కూర్చున్నాం ఇంకా బయట నేను ఒక్కడనే. ఇంత ఎంజాయ్మెంట్ చేసి లైఫ్ ఇంత బాగా ఈ కాలేజ్లో చూసినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలంటే చాలా టఫ్గా ఉంటుంది మామ. బికాజ్ ఎందుకంటే ఆ ఫస్ట్ డే వెన్ వీఆర్ జాయిన్ ఎట్ ఏ కాలేజ్, ఆ రోజు మన పక్కన కూర్చున్నోడు ఈ రోజు లేకపోతుండే ఎంత బాధ ఉండేది తెలుసా. మధ్యాహ్నం ఎప్పుడో ఫుడ్ తిన్నాము, ఎప్పుడు 1కో 2కో తిన్నాము. అప్పటి నుంచి మళ్ళీ ఇదే తాగడం, కోక్ అక్కడ తీసుకొని నేను అభి ఇద్దరం కలిసి తాగాము అది. ఇంకా సో ఫైనల్గా అయితే ఎండ్ అయిపోయింది మామ ఇది. ఫైనల్గా అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు. చాలామంది ఎమోషనల్ అయిపోతున్నారు. కాలేజ్ అంటే మామూలు విషయం కాదు కదా మామ. ఎప్పటి నుంచో కలిసి మనం అందరం ఒక వైబ్, ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. ఇంట్లో అమ్మా నాన్నతో కూడా స్పెండ్ చేయనంత టైం ఇక్కడ ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో వెళ్ళాల్సిన టైం వస్తే మనల్ని ఎవరు ఇంకా ఆపలేరు, వెళ్ళిపోవాలి కాబట్టి. సో స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ హోమ్స్కి. ఈ ఫెస్ట్ అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయింది. నేనైతే నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం ఈ ఫెస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా. బికాజ్ ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు మొత్తం ఓపెన్గానే కంప్లీట్ చేశాను. ఇన్నే అంటే నాకు డేస్ కాలేజ్ ఏం చదవలేదు నేను. ఈ కాలేజ్ని చూసినాక ఇంకా నేను కూడా ఈ కాలేజ్కి వచ్చి ఉండే బాగుండే, చదువుకుంటుంటే బాగుండే అనిపిస్తూ ఉండే తప్ప. ఇప్పుడు మామ కానీ మామ ఇలాంటి మెమరీస్ ఉన్నాయి కదా, లైఫ్ లాంగ్ ఇంకా మెమరబుల్ ఉండిపోతాయి. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్ ఉంది కదా. ఇక్కడ చాలామంది ఏడుస్తున్నారు మామ. అది చూసి నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది మామ. నా ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే రూట్ అనమాట, ఎగ్జిట్ రూట్ ఇది. ఇంకా ఇంత వైబ్ చేసాం, ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్. దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైమ్ మెమరబుల్ థింగ్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ టాస్క్ ఏమైందంటే అంత హ్యాపీగా అయిపోయినాక ఒక బ్రోది బుల్లెట్ అయితే పోయింది. అది ఎతికి ఇంకేమైంది కూడా నాకు తెలియదు. నెక్స్ట్ అంటే అసలు చూడండి మా ఎంత ట్రాఫిక్. ఆదిత్య బయట ఎగ్జిట్ డోర్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంది అసలు. బస్సెస్ కానీ ట్రాఫిక్, పోలీసెస్లు చాలా ట్రాఫిక్ ఉంది మా. అసలు ఎంతమందా అబ్బో. వచ్చేటప్పుడు కొంచెం మనీ ఇంకొంచెం స్ట్రెంగ్త్తో వచ్చాం, వెళ్ళేటప్పుడు ఆ స్ట్రెంత్ అయిపోయింది, మనీ అయిపోయింది. కానీ జేబులో అండ్ బ్యాగ్లో అండ్ హార్ట్లో కూడా చాలా మెమరీస్ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి అగైన్ కాకినాడ టు విజయవాడ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూడండి క్లిప్. అయినా ఇలాంటి సిచ్యువేషన్ కావాలని క్రియేట్ చేసుకుని వెళ్తాం కదా మామ. ఇది మామ మెమరీ అంటే ఇది అసలు. ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. నాకు మీ సపోర్ట్ ఇంకా కావాలి మామ. మీ లైక్స్ రావట్లేదు నాకు. అండ్ మీ లైక్స్ కోసం ఇంకా కంటెంట్ అది బెటర్ చేసుకుంటా. అండ్ మీ సపోర్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఐ హోప్ యూ ఆల్ గాయ్స్ ఆర్ లైక్ మై వ్లాగ్స్. లవ్ యూ ఆల్ మామ. అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ మామ.